అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మా సైడ్ వీటిని బొబ్బర్లని అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. దీంతో చాట్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ మా సైడ్ అయితే మేము ఇలా చేసుకొని తింటామన్నమాట. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. కుక్కర్లో వీటిని 1 టైం వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోతాయి. మరీ ఎక్కువ పెట్టకండి, మొత్తం ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి. ఇలా ఉంటేనే బాగుంటుంది కదా చాట్ దీంతోటి. తర్వాత నీళ్ళు కొన్ని పోసుకొని తర్వాత ఒకసారి అయితే సరిపోయినంత ఉప్పు వేసుకోండి. సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత మరోసారి కుక్కర్ మూత అనేది పెట్టకుండా పైన ఇలా మూత పెట్టేసి కొద్దిగా చిక్కగా వాటర్ అనేవి అయ్యేలా ఉడకబెట్టుకోవాలి. ఎందుకు చిక్కగా అంటున్నానంటే వీటితో రసం ఎలా పెట్టాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బొబ్బర్లతో చారు అన్నమాట. చాలా 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 బాగుంటుంది. తర్వాత మూత తీసి చూస్తే ఉప్పు అనేది వీటికి పట్టిపోయి ఉంటుంది. ఉడికిపోయినాయి, చాలా బాగా ఉడికినాయి మెత్తగా. మరీ మెత్తగా ఉండొద్దు వీటికి, మరీ గట్టిగా కూడా ఉండొద్దు. ఒకసారి చూద్దాము. సరిపోయింది, ఇలా ఉంటే సరిపోతుంది. తీసేసాను. తర్వాత వీటిని నీళ్ళు వంపేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. తర్వాత ఇందులో పోపు అనేది ఎలా పెట్టుకోవాలో చూద్దాము. తర్వాత అదే కుక్కర్ తీసుకున్నాను నేను. దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని, మరీ ఎక్కువ ఆయిల్ వేయొద్దు, ఎందుకంటే మనం తింటుంటే చేతులకు మొత్తం అంటుకుంటుంది. కొంచెం తక్కువనే ఆయిల్ పడుతుంది. తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేడైన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా నిలువుగా కోసుకొని వేసుకోవాలి. ఎప్పుడైనా మీరు పచ్చిమిరపకాయలు కారంగా ఉండొద్దు అనుకుంటే ఇలా పోపులో వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేయండి. ఇలా వేయడం వల్ల మనకు మిరపకాయలు అనేవి అంత కారం ఉండవు, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత పొట్టు తీయని వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. దీంట్లోనే ఇలా వేగిపోయిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఫ్రై కావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకు తినేటప్పుడు. వేపుకోవాలి మంచిగా. ఒకసారి మూత అయితే పెట్టుకొని మంచిగా వేపుకోండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి తీసి చూస్తే మనకు ఆనియన్స్ అనేవి ఆయిల్లో మగ్గుతాయి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు, మీ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వచ్చినా కూడా ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. అండ్ ఇది ప్రోటీన్ ఫుడ్ కూడా. దీంట్లో ఫైబర్స్ ఉంటాయి, విటమిన్ A, C కూడా ఉంటాయి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బొబ్బర్లు అయితే ఇందులో వేస్తున్నాను. వేసుకొని కలుపుకోవడమే. ఈజీగా ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. బట్ మా సైడ్ అయితే మేము ఇలా చేసుకుంటాము. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మేమైతే వీటిని గుగ్గిళ్ళు అని అంటాము. చాలా మంచిదండి. ఇంకా వీటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంకా ఫైబర్స్ కూడా ఉంటాయి. హెల్తీ డైట్ కూడా. ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే వీటిని తినడం వల్ల బరువు తగ్గొచ్చు. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, యూస్ఫుల్ వీడియోస్. అవన్నీ కూడా ట్రై చేయండి. ఒకసారి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగున్నాయో. ఈవినింగ్ ఇలా అందరు కూర్చొని అలా తింటుంటే చాలా బాగుంటుంది కదా. తప్పకుండా ట్రై చేయండి.